పెళ్ళామే కాదని ఇప్పుడు రంగరంగ వైభవంగా పెళ్లి రోజు వేడుకని మొదలుపెట్టారు. భూదేవంతా అరిగేస్తా, ఆకాశమంతా పందిరేస్తా, ప్రపంచానికి నువ్వు బ్రతికున్నావని పరిచయం మొదలు పెట్టబోతున్నారా? ఎందుకు ఇంతకాలం దాచి నన్నిప్పుడిలా నిండా ముంచారు? మీరు ప్రేమించా పెళ్లి చేసుకుంటా అనగానే సరే అనలేదన్న కక్ష? పెళ్లి తర్వాత ఎందుకు మీకు ముందే పెళ్ళయిందని చెప్పలేదు అని ప్రశ్నించానని పగబట్టారా? కూతురుందని తీసుకొస్తే కోపడ్డానన్న కోపమా? ఏడిపించింది చాలేదనా? మళ్ళీ ఫంక్షన్ పేరుతో హింసించాలని చూస్తున్నారా? చంపేయండి. ఏ చేతులతో అయితే నా మెళ్ళో తాళి కట్టారో ఆ చేతులతోనే గొంతు పిసికి చంపేయండి. నేను అలాంటి వాడినే అయితే రాగానే చంపి పాతేసేవాడు. మానవత్వం ఉన్నవాడు కాబట్టే ఆగాడు. అయినా ఈవిడికి వివరణ ఇవ్వాల్సిన అవసరం నీకేంటి బావా? ఏంటే నా భర్త నన్ను గుర్తించి నువ్వే నా మంజుల అంటే నీకెందుకే అంత బాధ? నిలదీసి ప్రశ్నిస్తున్నా? చంపమని చస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నావా? వివరాలు తెలుసుకోకుండా సొమ్ము కోసం ఎరవేసి ఎగబడి తాళి కట్టించుకున్న దానివి అనుభవిద్దామని అనుకునేసరికి సమయానికి నేనొచ్చానన్న ఉక్రోషమా? నేను రావడం నువ్వు పోవడానికి దారి తీస్తుందని ఆక్రోశమా? మనసు పడ్డాడు కాబట్టి కాస్త ఓపిక పడ్డాడు. మనసుంది కాబట్టే నన్ను గుర్తించాడు. ప్రేమ ఉంది కాబట్టే దగ్గరికి తీసుకున్నాడు. చంపండి చంపండి అని రెచ్చగొట్టి బావని హంతకుణ్ణి చేసి నాకు దూరం చేద్దామని చూస్తున్నావా? చచ్చి సాధించాలనే ప్రయత్నమా?